బద్వేల్ నియోజకవర్గం అవగంపల్లి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మనిషిని ముఖ్యమంత్రిగా ఎన్నో అద్భుతాలు చేశారని తెలిపారు. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారని, జగన్ బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. విభజన హామీలు ఒక్కటి అమలు కాలేదని విమర్శించారు. బాబాయిని చంపిన హంతకుడికి మళ్లీ సీట్ ఇచ్చారని, హంతకులను కాపాడుతున్నారని మండిపడ్డారు. హంతకులు మళ్లీ చట్టసభలోకి వెళ్లకూడదన్నారు. అధర్మం వైపు నిలబడ్డ అవినాష్ రెడ్డి కావాలా, న్యాయం వైపు నిలబడ్డ వైఎస్ షర్మిల కావాలా అంటూ ఓటర్లను ప్రశ్నించారు షర్మిల. ఈ ప్రచారంలో వైఎస్ వివేక కూతురు సునీత కూడా పాల్గొన్నారు. అధికారంలో ఉంది, రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో ఉపాధి హామీ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారి ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, రుణమాఫీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, జలయజ్ఞం అయితేనేమి, 40 లక్షల మందికి పైగా ఇల్లులైతేనేమి, ఇలాంటివి ఎన్నో చేయగలిగాడు రాజశేఖర రెడ్డి గారు. చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మనిషి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో చేయగలిగారు. కానీ ఇప్పుడు జగన్ అన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పారు. వచ్చిందా స్పెషల్ స్టేటస్? వచ్చిందన్నా స్పెషల్ స్టేటస్? ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం ఒక 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చుండేవి, ఎంత బాగుపడేది మన రాష్ట్రం. కానీ స్పెషల్ స్టేటస్ ను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ. స్పెషల్ స్టేటస్ ఈ రోజు లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, రాజధాని లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు, కడపకి బెంగళూరుకి రైల్వే లైన్ రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయేది. ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారో, మళ్లీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.